కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు జోరందుకున్నాయి. కాగా డీకే శివకుమార్ కొంతకాలంగా ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై గతంలో ఆయన దుందుకుడుతనంతో వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ రూట్ మార్చారు. సామరస్య ధోరణితో వ్యవహరించడం మొదలుపెట్టారు. ఏదో ఒకరోజు తాను ముఖ్యమంత్రిని అవుతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు అనే అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవి బాధ్యతలు చేపట్టి నవంబర్ నాటికి 2.5 సంవత్సరాలు అవుతోంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాల తరువాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్ కు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్య వైదొలిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూట్ మార్చారు. ఇదే అంశంపై గతంలో డీకే శివకుమార్ దూకుడు మనస్తత్వంతో వ్యవహరించేవారు. దీంతో ఆయన వివాదాల పాలైన మాట కూడా వాస్తవమే. అయితే తాజాగా డీకే శివకుమార్ రూటు మార్చారు. దూకుడు తగ్గించుకున్నారు. సామరస్య ధోరణితో వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా బెంగళూరు నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు పర్యటించడం ప్రారంభించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం ప్రారంభించారు. సదరు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు పారిశ్రామికవేత్త సలహాలు సూచనలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పాలనాపరమైన విషయాల్లో కూడా చొరవ చూపడం ప్రారంభించారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఒకవైపు కాగా మరోవైపు పార్టీ పెద్దల పట్ల విధేయతతో ప్రవర్తించడం కూడా డీకే శివకుమార్ మొదలుపెట్టారు. ఆపరేషన్ తరువాత బెంగళూరులోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తాజాగా డీకే శివకుమార్ కలిశారు. ఈ భేటీ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల గురించి కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే మల్లికార్జున ఖర్గేను పరామర్శించడమే తాను ఆయనతో సమావేశమైనట్లు ఎక్స్ వేదికగా డీకే శివకుమార్ పోస్టు పెట్టారు. అయితే సహనంతో వ్యవహరించవలసిందిగా డీకే శివకుమార్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా ఇచ్చినట్లు తెలిసిందే. అంతేకాదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు విషయమై గాంధీ కుటుంబం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా సూచనప్రాయంగా ఖర్గే తెలియజేసినట్లు సమాచారం. కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. దీనికి ఒక నేపథ్యం ఉంది. 2023 మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత సిద్ధరామయ్య, అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. బడుగు బలహీన వర్గాల్లో ఉన్న మంచి పేరే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి కారణమైంది. అయితే తాను 2.5 సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతానని అప్పట్లోనే సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో డీకే శివకుమార్ తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవితోనే డీకే శివకుమార్ సర్దుకుపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే డీకే శివకుమార్ కొన్ని నెలల కిందట అసెంబ్లీలో అనూహ్యంగా ప్రవర్తించారు. బీజేపీకి సైద్ధాంతిక పునాది అయిన ఆర్ఎస్ఎస్ తో తనకున్న అనుబంధాన్ని డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదావత్సలేను సభలో ఆయన ఆలపించారు. సహజంగా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ కు రెండు విరుద్ధ భావజాలాలకు చెందినవి. నమస్తే సదావత్సలే గీతాన్ని ఆర్ఎస్ఎస్ లో అందరూ ఆలపిస్తారు. అటువంటి ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఉప ముఖ్యమంత్రి హోదా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆలపించడం అనూహ్యంగా మారింది.
కాగా మైసూర్ ఉత్సవాల తర్వాత డీకే శివకుమార్ బాగా యాక్టివ్ అయ్యారు. బీహార్ ఎన్నికలు ముగిసిన తరువాత తనను ముఖ్యమంత్రి కుర్చీలో గాంధీ కుటుంబం కూర్చోబెడుతుందన్న నమ్మకంతో ఆయన అన్నారు. అంతిమ ఫలితం కోసం వేచి చూస్తున్నానని మిత్రులతో ఆయన అంటున్నారు. ఏమైనా డీకే శివకుమార్ రూటు మార్చారు. ఇదైనా ఫలితం ఇస్తుందో లేదా చూడాలి.